అందరి సినిమాలు ఆల్మోస్ట్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. అయితే అసలు బాలయ్య సినిమా మాత్రం ఏం జరుగుతుందో, ఎంతవరకు వచ్చిందో, అసలు ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారో మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచింది టీం. అయితే మాక్సిమం బాలయ్య దసరాకి తన సినిమా రిలీజ్ చేస్తారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. మరి దసరాకి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందా? బాలయ్య స్పీడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒక సినిమా తీసి నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అని మిగతా హీరోలు ఆలోచించే టైంలో బాలకృష్ణ మరో సినిమాని పట్టాలెక్కించేస్తున్నారు. అంతే స్పీడ్ లో బాబీ సినిమాని మొదలుపెట్టిన బాలయ్య షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సమ్మర్ లో షూట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవుతుందనుకున్న బాలకృష్ణ సినిమా ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అయినట్టు రూమర్. లాస్ట్ ఇయర్ ఎండ్ లోనే బాబీ సినిమాని స్టార్ట్ చేసిన బాలయ్య సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే బాలయ్య సినిమా దసరాకి రిలీజ్ అవుతుందనే టాక్ వైరల్ అవుతోంది. అయితే బాలయ్య సినిమా దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందనేది మాత్రం డౌటే. ఇప్పటి వరకు పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వని టీం షూట్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ చేసిన ఫోటోలో కత్తి, ఆంజనేయ స్వామి లాకెట్, దాని మీద కళ్లజోడు, ఆ కళ్లజోడులో నరసింహావతారంలా కనిపిస్తున్న వ్యక్తి, ఇలా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండానే టీజ్ చేసింది. ఆ తర్వాత బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడంటూ మరో అప్డేట్ ఇచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్ గా, వయోలిన్స్ కి విజిటింగ్ కార్డ్ గా బాలయ్య కనిపించబోతున్నారంటూ హింట్ ఇచ్చారు. బాలయ్య సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తున్న తమన్ మరోసారి సినిమా క్రేజ్ ని పెంచబోతున్నారు. బాలయ్య తన సినిమాలకు మరీ ఎక్కువ టైం తీసుకోరు కాబట్టి దసరాకి రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది అంటూ ఉంటే, దసరాకి బాలయ్య వస్తే ఆల్రెడీ దేవర బరిలో ఉంది కాబట్టి బాబాయ్ వర్సెస్ అబ్బాయి అవుతుందని, అలా జరగదని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.